దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాతా. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తం అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రభు నీతో నాతో మాట్లాడేవారిగా ఉన్నారని మనం నమ్మొచ్చు. మన దేవదేవుని యొక్క సన్నిధిలో అనేక విషయాలు తెలుసుకునేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈరోజు పాఠం ఏంటంటే శక్తికి మించిన ప్రార్థనా శక్తి. ఈరోజు పాఠం ఏంటనగా శక్తికి మించిన ప్రార్థనా శక్తి. దేవుడు అనేకమైన అంశాలు మనకిచ్చారు. అంశాల్లో మొదటి రాజుల గ్రంథములో మరి మాట్లాడుచున్న ఈ 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 36వ వచనములో మాట్లాడుచున్న ఈ మాటల్ని మనం ఆలోచన తీసుకునే ముందు ప్రార్థన చేద్దాం. ప్రియులరా, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో శక్తికి మించిన శక్తి, ప్రార్థనా శక్తి అనే అంశంలో ప్రభా, ఏది గొప్పది, ఏది శక్తిమైనది అనేది చూస్తే ప్రార్థన అని మాకు కనబడుచున్నది. అట్టి ప్రార్థనలో నీ దాసుడైన నేను ప్రభా మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు మాకు దయచేసి నీ ఆలోచన క్రియలన్నీ సమకూర్చి మహిమ పొందమని అడుగుచు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలతో మాట్లాడండి. ఏ మాటలైతే నీ బిడ్డలతో నీ వాక్యము చేత కట్టనయున్నావో కట్టమని, బలపరచుమని, ఆదరించమని, ఆయుధపరచమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, శక్తికి మించిన శక్తి ప్రార్థనా శక్తి. ఇది ప్రభు అసలే ఎందుకు ఈ మానవులైన మనకు అందిస్తున్నారు అంటే, వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడుచున్నాడు ప్రభు అంటే మనం గమనించినప్పుడు మన అనేక విషయాలు కనబడుతూనే ఉన్నాయి. అయితే ప్రియులారా, దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు అంటే మనం ఒక విషయాలను అనేకమైన విషయాలు మాట్లాడుకోవాలి. అస్తము నైవేద్యమైన సమయమున ప్రవక్తయగు ఏలి యొద్దకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇసాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్యన దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు నీ సెలవు చేత చేస్తుననియు అంటే నాకు కనపరచుము అని, ఇక మీద నాకు కనపరచుము. యెహోవా అంటే ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తున్నాడు అంటే, అబ్రహాముతో దేవుడు మాట్లాడిన దేవుడు, అబ్రహామును బలపరిచిన దేవుడు, అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామునకు శ్రేష్టతను కలుగజేసిన దేవుడు, అబ్రహాముతో నిత్యమును ప్రయాణములో నడుచున్న దేవుడు, తోడుగా ఉన్న దేవుడు ఈ రోజున నీతో నాతో తోడుగా ఉన్నాడని నమ్ముచున్నావా? అయితే ఇక్కడ అంటున్నాడు ఈ మాటలో, ఇక్కడ ఎంతవరకు అంటే ప్రియులారా, మన యెహోవా నేను ప్రార్థించుచున్నాను, యెహోవైన దేవుడివైన నీవు వారు హృదయములు నీ తట్టుకు తిరగచేదువనియు నీ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ అంటే ప్రియులరా, ఇలాగును అంటే దేవుని ఎదుటకు తిప్పుటకును దేవుడు కొన్ని సూచక్రియలు చేయుచున్నాడు. అప్పుడు అతడు ఇలాగూ ప్రార్థన చేయగా యెహోవా అగ్ని అతని వైపు
తిరిగిగా అంటే అప్పుడు అబ్రహాము దహన బలిను కట్టెలను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రియులరా, అంటే ఇక్కడ అబ్రహాము చరిత్ర మనం ఎరిగిన వారు. ఇక్కడ చరిత్ర ఏం కనపడుతుంది? ఇషాకు బలిపీఠం కట్టి ఆ కట్టిని యొక్క అనేకమైన రీతిలుగా తడిపి దాని మీద కొవ్వుని దూడను తునుకలుగా చేసి అక్కడ పెట్టినప్పుడు అక్కడ బలిపీఠము, ఆ కట్టెలు, ఆ యొక్క మాంసము కూడా మరి ఆదృశ్యం, అంటే అగ్నికి ఆదృశ్యం అయిందనేది, దృశ్యమైపోయిందనేది మనం గమనించవచ్చు. అంటే ఎందుకు అబ్రహాము చేసిన ప్రార్థన తన పితరులైన వారు తన పిల్లలకు కూడా కొనసాగించాడు దేవుడు అంటే, ఇక్కడ అబ్రహాము సంతానం నుంచి వచ్చిన ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన ఎంత శ్రేష్టముగా మారింది, ఎంత గొప్పగా మారింది అంటే, ఇక్కడ మనం ఇంకా చదువుతున్నప్పుడు అంతటా జనులు దాన్ని చూచి, అంటే అంతటా ప్రియులరా, అంతటా జనులందరూ చూసి సాగిలపడి యెహోవా దేవుడని, యెహోవే అంటే దేవుడు యెహోవే అని రక్షకుడని భావించు యెహోవా దేవుడి అని కేకలు వేసిరి. అంటే ఇక్కడ ఒక దృశ్యం చూస్తేనే తప్ప మనుషులు గుర్తించలేని పరిస్థితి. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చేస్తేనే తప్ప, చూస్తేనే తప్ప నమ్మలేమంటారు. ఆనాడు పేతురు అనే మాట ఈనాడు మనము కూడా అంటున్నాం. మా కళ్ళ ముందు కనపడితేనే తప్ప మేమేమి మాట్లాడం. కనపడాలి, లేకపోతే మేము చూడాలి, మా కళ్ళ మీరేదో చెప్తేవి. అందుకే ప్రభు అన్నారు ఏమని, మీరు చూసి నమ్ముతారు కానీ చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. అంటే అవతల వారు విశ్వాసంతో చెప్తున్నారు, భక్తితో చెప్తున్నారు, భయముతో చెప్తున్నారు, విధేయతో చెప్తున్నారు. మాటలో కొన్ని యొక్క మాట విధానాన్ని బట్టి మాట్లాడవచ్చు. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం అనేది దేవుని ఉద్దేశం ప్రియులారా. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, దేవుడు మత్తయి సువార్తలో మాట్లాడుచున్న మాటలని మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్నాడు. 5వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలని ఒక్కసారి మన ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు అంటే ఇక్కడ మనం అంటే ఈదుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట అనే మాటను ఇక్కడ మనకు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రియులారా. ఎందుకు దేవుడి మాటలు మనకు చెప్తున్నాడు అంటే, మనలు ఎందుకు ఈ రకమైన ప్రార్థన చేస్తున్నాడు? అబ్రహాము చేసిన ప్రార్థన ఇక్కడ ఎవరు చేస్తున్నారంటే ప్రియులారా, ఏలియా చేస్తున్నాడు. దేవుని పట్ల ఏమాత్రం మరి గురి కలిగి ఉన్నారు అంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె మనుషులకు కనపడాలని అనుకోకండి. మీరు ఎలాగుండాలని ప్రభు చెప్తున్నారు ఇక్కడ అంటే, కనబడవలని సమాజ మందిరములను వీధులలో అంటే సమాజ మందిరంలో ప్రజలకే కనపడాలి, వీధులలో ప్రజలకు కనపడాలి అనుకోకండి. మీ ప్రార్థన దేవునికి కనపడాలి, దేవునికి వినపడాలి. అది ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో నీవు కానీ నేను కానీ ప్రార్థన ఏ రకమైన ప్రార్థన చేస్తున్నాం? స్వార్థమైన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, ఇబ్బంది కలిగిన ప్రార్థన అంటే కానే కాదు. ప్రార్థన వారికి ఇష్టం, ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తన ఫలమును పొంది ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు అంటే నీవు ప్రార్థన చేసినప్పుడు ఏ రకంగా మనం ఉండాలి అనేది ఇక్కడ ప్రభు చెబుతున్న మాటలని మనం ఆలోచనలో తీసుకోవాలి. ప్రియులరా, నీ అపరాధాలను క్షమించున్నాడు నేను అంటే ఇక్కడ 15వ వచనం కూడా మనం చదువు. మత్తయి సువార్త 6:15లో కూడా మీరు మీ అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అంటే మీ అపరాధములు మీరు క్షమించుకోకపోతే మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. అంటే మీలో మీరు క్షమాపణ కలిగి జీవించకపోతే మీ దేవుడైన యెహోవా అటువంటి స్థితిని నీకు ఇవ్వడు అని సెలవిచ్చిన మాటలు. యాకోబు పత్రికలో మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక ఇక్కడ మనకు కనబడుచున్న ఈ మాటలు
ఎందుకంటే యాకోబు ప్రతి దానికి కూడా యాకోబు పత్రిక లింక్ అయి ఉంటుంది. ఏదో ఒక రెండు మాటలు, రెండు లైన్లు అయినా పాత నిబంధన గ్రంథానికి, యాకోబు పత్రిక గ్రంథానికి. యాకోబు పత్రిక ఎవరు రాశారంటే యేసు ప్రభు తమ్ముడు అయిన మరి రాశాడు. యేసు ప్రభు మరి స్వయాన తమ్ముడు అనగా ప్రియులారా యేసేపు కుమారుడు రాశాడు. యేసేపు కుమారుడు మొదటి కుమారుడు ప్రభు అయితే తర్వాత కూడా యేసేపుకు కుమారులు కలిగారు. అయితే ఇతడు అంటున్నారు, ఏమని అంటున్నారండి ఇక్కడ ప్రియులారా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మాటలు అనేక రకాలుగా మనకు కనబడుతున్నాయి. అంటే ఇక్కడ దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుచున్నాడు అని మనం గమనించినప్పుడు, మనము ఆలోచన కలిగినప్పుడు ఎందుకు దేవుడు ఈ రకమైన మాటలు మాట్లాడుచున్నాడు మనము ఆలోచించాలి. పరిశుద్ధులతో మాట్లాడిన దేవుడు ఎందుకు మాట్లాడుచున్నారు? ఆత్మ సంబంధమైన మాటలు మనం కలగలేక ఉన్నామనేది మనం గమనించాలి. ఎందుకంటే మీలో ఎవరికైనా శ్రమను సంభవించినను అతను ప్రార్థన చేయవలెను. చూడండి, ఎవరికైనా శోధన సంభవించినప్పుడు మొదట చేయవలసిందంటే దుఃఖపడడం కదా, ప్రార్థన చేయాలంట. ఎవరైనా సంతోషము కలిగినప్పుడంట అతడు చేయవలసిన పని ఏంటంటే కీర్తనలు పాడాలి. అంతే ప్రియులారా, అటువంటి పని చేయాలి. నీవు గుత్తుక్కం కలిగింది, శోధన వచ్చింది, ప్రార్థన చేయి, అది చూసుకుంటుంది. అందుకనే ప్రియులారా, కాళ్ళకు మట్టి అండుకుంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటే నీ కాళ్ళ మట్టిపోతుంది అంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతా అంటే మా నీళ్లు శుద్ధి కలిగినది, పరిశుద్ధాత్మతో నింపబడింది. ఈరోజు నీ వాక్యము నువ్వు శోధనలో ఉన్నప్పుడు ప్రభు ప్రార్థన ఎందుకు చేయమన్నాడు? ఆనందంలో ఉంటే పాటలు ఎందుకు పాడమన్నాడు అంటే నీ శరీరము నీ పాటలతో ఉత్సాహముతో కేరింతల కొట్టేదై ఉండాలి అనే మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, మీలో ఎవడైనాను రోగై ఉన్నాడో అందకు సంఘ పెద్దను పిలిపింపవాలనని. అంటే మీలో ఎవడైనా బలహీనత కలిగి ఉన్నప్పుడు సంఘ పెద్దను పిలిపించి అతని చేత నూనె వేసి ప్రార్థన చేయవాలనని ఇక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. అంటే ప్రియులరా, అంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఈ మా యాకోబు పత్రిక 5:17 మాట్లాడుతున్న మాటలు. ఎలాంటి వాడు? వినుడే వారు చెంపకుండానట్లు అతడు. అంటే ఇక్కడ ఏలియా ఏ కారణమైన ప్రార్థన చేశాడు ఇక్కడ యాకోబు పత్రికలో మనకు కనబడుతుంది. అంటే మొదటి రాజుల గ్రంథంలో కనబడిన మాటలను యాకోబు రాసిన పత్రికలో కనబడిన మాటలను ఎంతో శ్రేష్టంగా కనబడుతుంది. అంటే యాకోబు మరి ఎందుకు ఆ వ్యక్తి చేసిన అందరు ప్రార్థనలు కొత్త నిబంధన గ్రంథములు మొదలుకొని పాత నిబంధన గ్రంథము క్షమించండి పాత నిబంధన గ్రంథం మొదలుకొని కొత్త నిబంధన గ్రంథం వరకు రాసున్న ప్రతి పాఠము కొత్త నిబంధనలో ఏదో గ్రంథములు ఎక్కడో ఒక చోట వీరిని తలంచి రాసిన వారే. అంటే అబ్రహామును తలంచిన వారు, ఇషాకును తలంచిన వారు, యాకోబును తలంచి రాసిన వారు, అలాగే ఏసేబును తలంచి రాసిన వారు. ఏసేబు తర్వాత వచ్చిన చరిత్ర మోషే తర్వాత వచ్చిన చరిత్ర చాలా మంది ఏలియా, ఎలీషా, ఇలాగ ఎందరో చరిత్రను మరి పత్రిక గ్రంథములు అక్కడక్కడ రాయబడిన మాటలు. ఎందుకు ఈ మాటలు ఇలాగ రాయబడింది అంటే చదువుతున్నప్పుడు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షము కురిపించును. అంటే ఒక వ్యక్తి ప్రార్థన అనేది ఇక్కడ మనకు ప్రార్థన అంటే ప్రార్థన శక్తి, మళ్ళీ బలమైన ప్రార్థన అంటే శక్తి కలిగిన ప్రార్థన, అంటే శక్తి కలిగిన ప్రార్థన మనం చేసినప్పుడు ఈ శక్తిమైన ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన అంటే శక్తి అయినది, శక్తి కలిగిన ప్రార్థన మనం చేయగలం. శక్తి అయినది, శక్తి కలిగిన ప్రార్థన మనము శక్తితో చేయగలి ప్రార్థన, బలహీనతతో కాదు, వేదనతో కాదు, ఇబ్బంది. వీళ్ళు ఎలా చేశారంటే ప్రార్థన అనే మాటకు చాలా శక్తిని కూడగట్టుకున్నారు. శక్తితో ఆ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన చేశారు. ఎలా చేశారు? శక్తితో కూడిన ప్రార్థన, శక్తివంతముగా చేసిన ప్రార్థన. అంటే ఎంత గొప్పగా ప్రార్థన చేసి శక్తిని
పరలోకున్న బలాన్ని, పరలోకున్న శక్తిని భూలోకానికి ఎలా దింపగలిగాడు? ఏ ప్రార్థన చేశాడు ఏలియా? ఈయన 3,00,000 జనాన్ని ప్రభు వైపు తిప్పగలిగాడు. ఎటువంటి ప్రార్థన చేశాడు? ఎంత శక్తితో కూడిన ప్రార్థన చేశాడు ఏలియా అంటే యాకోబు పత్రికలో కనబడుతున్న మాటలు. ఇతడు ప్రార్థన చేసినప్పుడు అంటే అంటే ఇతడు ఆ ప్రజలు శోధనలో పడినప్పుడు మొదటేమో మార్పు తెచ్చాడు, తర్వాత ఏమో ఆహారము కూడా కందింపు. అంటే దైవజనుడికి సర్వ అధికారాలు ఇచ్చేసాడు దేవుడు. ఇదిగో ఏలియా, నువ్వేమి చేయాలనుకుంటున్నావు? ప్రజలు అది తీర్పు తీర్చేవాడు నీవే, నీ చేతులకు అప్పగించేశాడు. అంటే ఏలియాకు ఆ పట్టణ ప్రజలు, ఆ దేశ ప్రజలను అప్పగించేసి రాజులు సహితము అతనికి అప్పగించేశాడు దేవుడు. అప్పుడు చూడండి, ఏలియా ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు వర్షం కురలేదు. అందరూ ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే, ప్రవక్త ఉన్నాడు మన మధ్యన, అతనే ఏలియా. చాలా రోషము కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, ఆత్మ సంబంధుడని ప్రజలందరూ తెలియపరిచారు. అప్పుడు రాజులు సహితము ఏలియా దగ్గరకు వచ్చి బ్రతిమాలినప్పుడు ఏలియా మరలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు. ఏం కురిసింది? వర్షం కురిసి భూమి చెమ్మ తిరిగి మెత్తన చేసి అది మొలకలెత్తింది. ప్రియులారా, అంటే దేవుడు ఏలియా ప్రార్థన, అంటే ఒక దైవజనుడు ప్రార్థన, ఒక ప్రవక్త ప్రార్థన, ఒక ఆత్మీయ సంబంధమైన వాడి ప్రార్థన దేవుడు ఎవరి ప్రార్థనైనా ఆలకిస్తుంది. బోధకుల ప్రార్థనే కాదు, ఎందుకు పనికిరాని వారి ప్రార్థన ఆలకిస్తుంది. అప్పటికప్పుడు నా జీవితం అయిపోయింది అనుకున్న వాడి ప్రార్థన కూడా. అందుకే నీవు చేసే ప్రతి పని శక్తితో కూడిన, శక్తి కలిగిన ప్రార్థన, శక్తితో కూడిన శక్తిమైన ప్రార్థన, శక్తితో కూడిన శక్తిమంతమైన ప్రార్థన. అంటే ఈ ప్రార్థన మహాశక్తిమంతమై ఉండాలి, మహాబలముతో కూడినది, ఆలోచనతో, క్రియలతో కూడినదైంది. నీ ప్రార్థన ఈ లోక శక్తులను, ఈ లోక అంధకార శక్తులు జయించుకుని పరమన దగ్గర చేరి సాధించుకుని భూలోకానికి వచ్చిందంటే దేవుడు చూడండి ఏలియాకు ఎంత శక్తి ఇచ్చాడు. ఈ రోజున నీకు నాకు వినుచున్న మీకు నాకు అంత బలమైన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడని, ఇవ్వబోతున్నాడని, ఇచ్చి ఉన్నాడని నమ్మగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అందించి అట్టి రీతిలో ఈ దినమంతా మీ ప్రయాణంలో శక్తిని పొందారు, మీ ఉద్యోగాల శక్తిని పొందారు, ఆలోచనలో శక్తిని పొందారు. మరి అనేక రకాలుగా మీ క్రియలో, మీ శరీర సంబంధంగా అనేక రకాలుగా శక్తిని పొంది సాయంకాలం వరకు జీవించారంటే అది దేవుడిచ్చిన శక్తి. అంత శక్తిని మనం కలిగి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ అందించును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ మామను బట్టి, నీ వాక్యాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేసి విన్న మాటలను, వినుచున్న మాటలన్నీ కూడా నీ ఆత్మ నడిపింపు ద్వారా బలపరచు, మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు మాటలు ఎందరైతే ఈ మాటలు విన్నారో ప్రభా, ఎందరైతే మాటలు వింటున్నారో అందరికీ నీ ఆత్మ బలము శక్తిని, ప్రార్థన శక్తిని కలగజేసి మహిమ పొందమని క్రీస్తు నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని సన్నిధి తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.